ప్రస్తుతం మనతో మాట్లాడడానికి టీపీసీసీ జనరల్ సెక్రటరీ దయాకర్ గౌడ్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మనం నిమిషాలు తెలుసుకుంటాం. నమస్తే. మనం సిట్ విచారణ అయిన తర్వాత కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టారు, చూసిండొచ్చు మీరు కూడా. బట్టగాల్చి మీదేస్తారు, కాంగ్రెస్ పార్టీకి పనేం లేదు, 6 గ్యారెంటీలు పక్కన పెట్టేసారు, ఈ లేనిపోని పని పంచాయతీ ముంగడ పెట్టుకురా. ఇలా కేటీఆర్ మాట్లాడితే దొంగలాగా ఇవాళ ఇవాళ మేము ఈ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరిపైన కూడా రాజకీయ కక్ష సాధింపు లేదు. వాళ్ళు చేసినటువంటి అక్రమాలు కావచ్చు, అవినీతి కావచ్చు, ఇవాళ మేము వాళ్ళకు వాళ్ళే బయటకు వస్తాం. ఈ కార్స్ రేసులో మనం ఇచ్చింది కాదు, హెచ్ఎండి అధికారులు ఇచ్చారు. ఈ కార్స్ రేసులో 50 కోట్ల కుంభకోణం జరిగింది, అవాల మార్గంలో విదేశాలకు డబ్బులు పంపించారనేది. ఇవాళ ఇదే విధంగా ఫోన్ ట్యాపింగ్ ఎవరో మనం చేసింది కాదు, వాళ్ళు నియమించినటువంటి నిబంధనలకు విరుద్ధంగా నియమించినటువంటి డిఎస్పి దుగ్గ్యాల ప్రణీత్రావు ఇచ్చినటువంటి ఆధారంగానే ఆయన పైన డిఐజీ అడిషనల్ సూపరింటెండెంట్ రమేష్ అని పంజాగుట్ట పోలీసులో కేసు పెడితే మొత్తం కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటకు వచ్చింది. ఇప్పుడు మేము వాళ్ళలాగా మావోయిస్టుల మీద లేకపోతే ఉగ్రవాదుల మీద ప్రయోగించే టెక్నాలజీని రాజకీయ నాయకుల మీద పెట్టి, ఇండ్ల మీద పెట్టి ఇవాళ ప్రతిపక్షాలు గొంతు నొక్కేటట్లాగా మేము వివరించట్లే. తెలంగాణ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజల కోసం మేము తప్పిస్తా ఉన్నాం, అభివృద్ధి కోసం తప్పిస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో కూడా ధర్నాలు ఉండాలి, పోరాటాలు ఉండాలి, ప్రతిపక్షాలు కూడా బలంగా ఉండాలనేది కోరుకున్నటువంటిది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ హయాంలో ప్రతిపక్షాలే ఉండొద్దు, తెలంగాణలో మేమే రాజ్యం, మేమే రాజు, మేమే మంత్రి లాగా వాళ్ళు వివరించారు. కానీ మేము అట్లా లేము కదా, ఒక ప్రజాస్వామ్య పాలనగా. వాళ్ళ దగ్గర మేము అసెంబ్లీకి రన్నాం, మీ దగ్గర ఏ అంశాలు ఉన్నాయి చర్చించడానికి సిద్ధం అన్నాం, వాళ్ళు అసెంబ్లీకి రారు. ఇవాళ పొద్దున్న లేస్తే తెలంగాణ భవన్లో పిచ్చి కూతలు, కారు కూతలు మాట్లాడి, అబద్ధాలు అసత్యాలు మాట్లాడి, పొద్దున్న లేస్తే అబద్ధాలే. బామర్ది అయిపోయిన బావది ప్రెస్ మీట్, బామర్ది అయిపోయిన బావది ప్రెస్ మీట్. కాబట్టి వీళ్ళదంతా ఒక దొంగల మూటలాగా ఉంది వ్యవహారం. కాబట్టి తెలంగాణ ప్రజలు నమ్మరు. 9.5 ఏళ్ళగా బీఆర్ఎస్ హాయంలో బీఆర్ఎస్ పాలనను ప్రజలు చూసిరు. ఎంత నియంత పాలనో, ఎంత రాక్షస పాలనో, ప్రజలు ఎంత గోసపడ్డారో మనకు తెలుసు. ఇవాళ మంత్రులకు, ఎమ్మెల్యేలకి వాళ్ళు గేట్ల దగ్గర పెట్టి అవమానించినోడు ఆయన బీఆర్ఎస్ భవన్లో మాట్లాడితే ఎట్లండి? సంబంధించి బీఆర్ఎస్ పార్టీ మొత్తం బయట పెట్టినా కూడా కేంద్ర ప్రభుత్వం కూడా పట్టించుకోవట్లేదని కూడా అంటున్నారు. దానికి ఇప్పుడు నేనేమంటున్నా, హరీష్ రావు గారికి మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే 2014 నుండి 2023 వరకు మీరు ఇచ్చినటువంటి 44 మైనింగ్లు ఉన్నాయి, 18 కోల్డ్ స్టోరేజ్లు ఉన్నాయి, సెజ్లు, వాటన్నిటిపైన కూడా చర్చించడానికి మేము సిద్ధం. మీరు ఎవరెవరికి ఏ హామీలు ఇచ్చారో దాని అన్నింటిపైన 10 ఏళ్లలో మీరు ఎవరికి ఇచ్చిన టెండర్లు దానిపైన సిద్ధం, మేము ఎవరికి ఇచ్చినామో సిద్ధం. మేము ఎప్పుడు కూడా వ్యక్తులకో సంస్థలకో ఊడిగం చేసి వాళ్ళ అడుగులకు మడుగులతో తెలుసుకోవట్లేదు. నిజాయితీగా నిబద్ధతతోని వాళ్ళకు ఉన్నటువంటి అనుభవంగా ఉన్నటువంటి కంపెనీలకే మేము ఇవ్వాలనే ఆలోచనతో తప్ప మీ హాయంలాగా ఇవాళ బావది ఒక రేటు, బామర్ది ఒక రేటు లాగా తెలంగాణ సంపదను మొత్తం కూడా బామర్దుల జేబుల్లోకి వెళ్ళిపోయింది తప్ప ప్రజల జేబులోకి రాలే. కాబట్టే కదా ప్రజలు తీవ్ర స్థాయిలో పోరాడింది, మార్పును కోరుకుంది. కాంగ్రెస్ పాలనని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎందుకు కోరుకున్నారు? మార్పు కోసం చెప్పాలనుకుంటున్నారు. ఇప్పుడు వచ్చే మున్సిపల్ ఎలక్షన్స్ లో లయన్ సింబల్ మీద ఇక కవిత గురించి మనం ఎక్కువ చెప్పాలి. అది ఆమె తాడు బొంగరం లేని వ్యవహారం నేను అనేది. ఇవాళ కుటుంబం పైన గిట్టుబాటు కాక ఆడ రేటు పడక బయటకు వచ్చింది. ఏదో సినిమా టికెట్ల దగ్గర కలెక్షన్ల కోసం పెట్టుకున్నటువంటి జాగృతిని సంస్థని ఆమె రాజకీయ పార్టీ అంటే ఎవరు నమ్ముతారండి? కాబట్టి ఆమె స్థాయికి కంటే ఎక్కువ ఊహించుకొని మాట్లాడుతుంది. ఆమెతోనే అది లేదు, ఏమంటారుగా తాడు లేదు, బొంగరం లేదు, తెలంగాణ అయ్యేది లేదు, పోయేది లేదు, వాళ్ళకి వాళ్ళే ఊహించుకుంటారు. ఇంకా మార్పు కావాలి కదా. అరే నేనేమంటున్నా, ఇప్పుడు అయ్యపోయిన తర్వాత అన్న మరదలు వీళ్ళేనా? ఇక తెలంగాణలో ఇంకోటి అవసరం లేదా? ఎప్పుడు వీళ్ళేనా? వీళ్ళ చుట్టూ రాజకీయాలా? కాబట్టి మార్పును కావాలి ఎంతసేపటికి నేను అంటున్నాను. కాబట్టి కవిత నాయకత్వంతో తెలంగాణ రాష్ట్రానికి అయ్యేది లేదు, పోయేది లేదు. ఆమెను ఎవరు కోరుకోవట్లే, ఆమెకు ఆమె ఊహించుకుంటుంది. కిరాయి మనుషులు తీసుకొచ్చుకొని జేజేలు కొట్టించుకుంటుంది. కాబట్టి ఆమెను ఎవరు ఊహించుకొని ఆమెను పట్టించుకునే పరిస్థితి లేదు. అయిపోయింది, వాళ్ళ దుకాణం అయిపోయింది. 10 ఏళ్ల పాటు చూసిరు, అందరు దుకాణం చూసిరు, ఈమె దుకాణం చూసిరు, అయ్యే దుకాణం చూసిరు, బావ దుకాణం అన్నది అందరు చూసిరు. అంటే వాళ్ళతో అయ్యేది పోయి పీకేది లేదు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీనే ఇవాళ ప్రజలకు శ్రీరామ రక్షణలాగా ప్రజలు అభివృద్ధిని కోరుకుంటారు, మార్పును కోరుకుంటారు. ఇవాళ సన్నబియ్యాన్ని ఏ రాష్ట్రంలో ఇవ్వగలిగారండి? 10 ఏళ్ళు, 9.5 ఏళ్ళు వీళ్ళ అధికారం ఉన్నప్పుడు ప్రజల గురించి ఎందుకు ఆలోచించలేదు? ఇవాళ సంక్షేమం గురించి అదే మార్పు కావాలనేసి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఆ మార్పు ఎక్కడ పోయిందని కూడా నిరుద్యోగులు కూడా ప్రశ్నిస్తున్నారు కదా. ఇప్పుడు నిరుద్యోగులకు మేము జవాబుదారీగా ఉన్నాం. ఉద్యోగాలు ఇచ్చింది మేము, ఇవాళ గ్రూప్ 1 పెట్టింది మేము, ఫలితాలు ఇచ్చినాం, ఆర్డర్ కాపీలు ఇచ్చింది మేము, గ్రూప్ 2 ఇచ్చినాం, డిఎస్సి పెట్టినాం.
ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ హయాంలో చేయలేని ప్రతి పనిని మనం చేయగలిగినాం. ఇవాళ ఎల్బీ నగర్ స్టేడియం లాంటిది ఉద్యోగాల జాతర నియామకాల కోసమే ఏర్పాటు చేసినాం మేము. ఇవాళ ధర్నాలు పోరాటం లేని రాష్ట్రాన్ని నిర్మించగలిగినాం. ఇవాళ ధర్నాలు కూడా మేము ఉండాలంటున్నాం. మా ముఖ్యమంత్రి గారే ఇలా ఉస్మాన్ యూనివర్సిటీకి వస్తే నాకు పోలీసులు పెట్టొద్దు, మీరు ధర్నాలు ఎవరైనా ఉన్నటువంటి ఎవరు వచ్చినా కూడా దానికి సమాధానం చెప్తాను, అంతకంటే ఇంకా మార్పు ఇంకేం కావాలండి. మనం చూసారా అన్న బాలాపూర్లో సభ పెట్టారు. నేనేమంటున్నా, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక మార్పు వచ్చింది. ఇవాళ న్యాయబద్ధమైనటువంటి నిరుద్యోగుల పోరాటాలను కూడా ఈ ప్రభుత్వం గౌరవిస్తుంది. వాళ్ళు ఏదో మేము ఇట్లట్లే, ప్రతి పోరాటాలు ఉండాలి, న్యాయబద్ధం ఉండాలి, ధర్మబద్ధంగా ప్రతి అంశాన్ని మేము పరిలో తీసుకుంటాం, వాళ్ళకి న్యాయం చేస్తాం. కాబట్టి ఇది వినే ప్రభుత్వం, చేసే ప్రభుత్వం, చేతల ప్రభుత్వం. గతంలో మాయమాటలు చేసి మోసం చేసి దగా చేసి డోకా చేసినటువంటి బీఆర్ఎస్ నాయకులకు ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వాన్ని విమర్శించే అర్హత లేదు. వాళ్ళని తిహార్ జైల్లో పెట్టినా కూడా తప్పే, వాళ్ళు చేసినటువంటి పాపాలకు, వాళ్ళు చేసిన అవినీతికి, అక్రమాలకు. కాబట్టి బామర్దులు బిల్లా రంగాలాగా తయారైపోయి ఇవాళ ఇద్దరితో ఒక చెరువు దుకాణం, ఇలా బామర్ది ప్రెస్ మీట్ అయిపోయి రేపు పోటీలు పడి ప్రెస్ మీట్ పెడుతుంది ఐడెంటిటీ కోసం. రాజకీయ ఉన్నటువంటి బాహుబలి సినిమా, మనము బాహుబలి సినిమాలో చూసినాం కదా, ఇద్దరు మధ్యలో ప్రభాస్ మధ్యలో ఇంకో ఆయన మధ్యలో నేనంటే నేను అనే రాజ్యం ఎవరికి కావాలని పట్టాభిషేకానికి మీరు సమర్థులు ఎవరని, ఇప్పుడు వాళ్ళలాగా అట్లా పోటీ అయిపోయింది. కాబట్టి బామర్దుల సవాళ్ళని తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద రుద్దొద్దు. మీ బలాలు ఏదైనా ఉంటే భవన్లో చూసుకోండి, ఇద్దరు తలుపుల దగ్గర వేసుకుని కొట్లాడుకోండి. కానీ ఇవాళ అసత్యాల అబద్ధాలతో మా జోలికి రావద్దు. ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి ఇవాళ ప్రజల కోసం, ఇవాళ సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం, నిరుద్యోగుల కోసం ఇవాళ మేము తప్పిస్తా ఉన్నాం. ఇవాళ దావోస్ అయినా, జపాన్ అయినా, జర్మనీ అయినా పెట్టుబడులు తీసుకొచ్చి ఇవాళ యువత భవిష్యత్తు కోసం ఆలోచన చేస్తా ఉన్నాం. గతంలో మీరు ఏ దేశ పర్యటనకు వెళ్ళారో తెలియదు, ఏ నిధులు తీసుకొచ్చారో తెలియదు, ఎవరి జీవులో పోలేదో తెలియదు. మేము తీసుకొచ్చినటువంటి ప్రతి బడ్జెట్ని ప్రజల ముందు ఉంచుతున్నాం. తీసుకొచ్చినటువంటి ఉద్యోగాలు కావచ్చు, ఎంఓ రాయించుకున్నటువంటి ఉద్యోగాలు, ఏ కంపెనీ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినా కూడా మా మంత్రి శ్రీధర్ బాబు గారు శాసనమండలిలో వివరించారు. కాబట్టి మేము ఇక్కడ దాపరికాలు లేవు, ఇంకేదో లేదు, ప్రతిదీ ఓపెనే, ప్రజల కోసం ఓపెనే. మొన్న ధర్మరక్షణ సభ పెట్టడం అయితే జరిగింది. ఆడ రోహింగ్యాలు కావచ్చు, బంగ్లాదేశీలు కావచ్చు, వాళ్ళు వచ్చి ఇక్కడ స్థిర నివాసం ఉండడానికి కారణం కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి చెప్తున్నారు. ముఖ్యంగా మన రేవంత్ రెడ్డి సభలో కూడా చెప్పడం జరిగింది, కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్, ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్. సో దాన్ని బేస్ చేసుకునే చూస్తున్నారా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే ఒక లౌకిక పార్టీ, సెక్యులర్ పార్టీ, అందరి అభిప్రాయాల్ని గౌరవించే పార్టీ. మనం దయచేసి గుర్తుపెట్టుకోండి. మేము గతంలో ఓట్ల కోసం, ఇంకో దానికోసం ఎవరి మూతులు నాకాల్సిన అవసరం లేదు. ఇవాళ ప్రజల హక్కుల కోసం కాపాడే పార్టీ. కాబట్టి అందరి హక్కుల్ని, వాళ్ళ యొక్క ఆకాశాలను గుర్తిస్తుంది. ఇవాళ యొక్క సెక్యులర్ పార్టీగా అందరి మనోభావాలను గుర్తించే పార్టీ. మీరు కారణం కాదంటారండి. గంట కొద్ది చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం రెండు కుమ్మకై ఇదంతా పనిచేస్తున్నారు. రోహింగ్యాలను తరిమి కొట్టాలంటే కాంగ్రెస్ పార్టీ ఖతం కావాలంటారు. ఇవాళ బీజేపీ నాయకులకు బండి సంజయ్ ఏం మాట్లాడుతుండో తెలియదు, బండి సంజయ్కి తలకాయ లేదు. ఇవాళ మాట్లాడేటప్పుడు నేను అనేది, రోజు పొద్దున్న లేస్తే హిందువులు ఈ దేశంలో అందరం హిందువులే, కానీ హిందువుల మనోభావాలను కూడా గౌరవించలేని పరిస్థితి ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఇవాళ దేశంలో దాదాపు ఓటు చోరీకి పాల్పడి దేశంలో ఉన్నటువంటి దాదాపు 80 లక్షల ఓట్లను బీహార్లో తొలగించి ఇవాళ ఉన్నటువంటి అక్కడ ఇచ్చేసింది. ఈఎంఐల చోరీకి పాల్పడుతుంది. దేశంలో మాట్లాడే వాళ్ళు ప్రతిపక్షాల గొంతు నొక్కుతా ఉంది. ఇలా హిందువుల పేరుతో దేశాన్ని హిందూ దేశంగా మార్చడం కోసం ఇవాళ మోడీ, అమిత్ షా కుట్ర చేస్తూ ఉన్నారు. కాబట్టి తెలంగాణ కావచ్చు, దేశంలో కావచ్చు, ప్రజలు మార్పును కోరుకుంటున్నారు. మేము సనాతన ధర్మం కోసమే పోరాడుతున్నామని అలా. ఇప్పుడు సనాతన ధర్మం అంటే అత్యాచారాలు, హత్యలు చేయడమా? సనాతన ధర్మం అంటే దేనికంటే నేనండి, ఒక్కొక్క బీజేపీ ఎంపీ మీద 60-70 అత్యాచారాల కేసులు ఉన్నాయి. ఇవాళ అవమానాలు, మానభంగాల కేసులతోనే ఇవాళ పార్లమెంట్లో ఉన్నారు కదా. మార్పు అంటే ఇవాళ మీ కండవ కప్పుకుంటే మాఫీ, కండవ లేకపోతే వాడు జైలుకు. ఇదేనా దేశంలో జరిగేది? ఒక నిరంకుశ పాలన చేస్తూ ఉన్నారు మోడీ, అమిత్ షా. ఇవాళ ఆపరేషన్ కగార్ పేరిట ఎవరిని ఇచ్చేస్తూ ఉన్నారు? ఆదివాసులనే కదా చంపేది. ఎవరి ప్రయోజనాల కోసం ఇవాళ మీరు ఆదివాసుల్ని ఇచ్చేస్తూ ఉన్నారు? మీరు చెప్పండి. ఇవాళ అక్కడ ఉన్నటువంటి ఖనిజాలను, విలువైన ఖనిజాలను, బాక్సైట్ గనులను ఎవరి కోసం? ఆదాని అంబానీల కోసమే కదా మీరు తయారు చేసేది. కాబట్టి ఈ దేశంలో ప్రజల కోసం, ప్రజల హక్కుల కోసం, ఇవాళ పీడిత ప్రజల కోసం, మైనార్టీల కోసం, లేదా ఓబీసీల కోసం అంటే కాంగ్రెస్ పార్టీ ఉండాలి. కాంగ్రెస్ పార్టీ జెండా ద్వారానే ఈ దేశంలో ప్రజలకు రక్షణగా ఉంటుంది అనేది అర్థమైంది. థ్యాంక్ యూ.